హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మంచి పిఆర్సీకి సమయం వచ్చేసింది. ఇది ఉద్యోగుల ప్రభుత్వం అయితే అంటున్నారు. మరి జూలై 2000 వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పిఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో తొలి పీఆర్సీ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసింది. 33 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండానే మొండి చేయి చూపించింది. ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణ 2 పీఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు ఉద్యోగులంతా. కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని మాటల్లో చెప్తూనే చేతల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందని చెప్తున్నారు. తాను నియమించిన తొలి పే రివిజన్ కమిషన్ శిశు సంరక్షణ సెలవుల పెంపు, 20 ఏళ్లకే సర్వీస్ పూర్తి పెన్షన్, అలవెన్స్ పెంపు వంటి కీలక సిఫార్సులను కేసీఆర్ సర్కారు అమలు చేయలేదు అని చెప్తున్నారు. సో పీఆర్సీ గడువును 5 ఏళ్ళు ముగిసినా కూడా పీఆర్సీ చేసిన అనేక సిఫార్సులపై జీవో జారీ చేయలేదని చెప్తున్నారు. ఉద్యోగోపాధ్యాయ పెన్షన్ల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు పట్టించుకోలేదు. సమస్యలు చెప్పుకోవడానికి సంఘ ప్రతినిధులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా నాటి ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని చెప్తున్నారు. సో మరి ప్రభుత్వ పెద్దలు దయతలిచి ఇవ్వడమే తప్ప సంఘాలతో చర్చలు సంప్రదింపులకు ప్రసక్తి ఉండేది కాదని చెప్తున్నారు. కుక్క తోక ఊపుతుందా, తోక కుక్కను ఊపుతుందా అంటూ చులకన చేసి మాట్లాడారు. తమ అహంకారపూరిత ప్రవర్తనతో రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగోపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నాటికి పాలకులు మంటగలిపారు. కనీసం ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించిన దాఖలు లేవు. కేసీఆర్ సర్కార్ ఏనాడు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు. సో రోజుకు కొన్ని జిల్లాల చొప్పున జీతాలు చెల్లించి ఒక్కో నెల 3వ వారం వరకు సాగదీసేవారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జీతాల చెల్లింపు సమస్యను పరిష్కరించారని చెప్తున్నారు. సో రాష్ట్రంలోని ఉద్యోగోపాధ్యాయ పెన్షన్లందరూ 1వ తేదీనే జీతాలు పెన్షన్లు పడుతూ ఉన్నాయి. పీఆర్సీ అమలు విషయంలోనూ ఇదే ఒరబడి చూపాలని ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా కోరుకుంటూ ఉన్న నేపథ్యం.